గుంటూరు గారు ఎక్సలెంట్. మహేష్ బాబు కోసమే పోయింది. చాలా బాగుంది మహేష్ బాబు యాక్టింగ్ కానీ, శ్రీల యాక్టింగ్ కానీ, రమ్యకృష్ణ గారిది కానీ చాలా బాగుంది యాక్టింగ్. ఇంకా త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ, డెలివరీ యాజ్ యూజువల్ బాగానే ఉంది. ఓవరాల్ సినిమా అయితే చాలా గుడ్. ట్రోల్ చేస్తారు అలా చేసేవాళ్ళు చేస్తారు, కాకపోతే చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. అజ్ఞాతవాసి కాకపోయినా ఇది అయితే త్రివిక్రమ్ మార్క్ అయితే పడుంది. ఇంకా మెయిన్గా మహేష్ బాబు యాక్టింగ్ స్కిల్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది మహేష్ బాబు. శ్రీల ఇంకా సూపర్ యాజ్ వెల్ బాగుంటుంది శ్రీల యాక్టింగ్. లాగ్ ఏం లేదని అంటే ఇంకా చూసేవాళ్ళకి రెగ్యులర్ చూసేవాళ్ళకి లాగ్ అనిపిస్తుంది, కాకపోతే బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది సినిమా. ఇంకా మనకు త్రివిక్రమ్ డైలాగ్స్ కానీ కొంచెం ఎమోషనల్గా ఇంకా రెగ్యులర్గా తీసుకోవడం బాగుంది. అది కొంచెం సినిమాటిక్గా ఉంది, బాగుంది. ఏంటంటే మదర్ ఎమోషన్ అది ఎమోషన్స్గా క్యారీ చేయడం బాగుంది అంత. శ్రీల మహేష్ బాబు కాంబినేషన్ అంటే బాగానే ఉంది, కాకపోతే కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. అంటే శ్రీల కొంచెం ఉంటుంది కదా, అంటే లేటెస్ట్ కదా శ్రీలీల. ఇంకా మహేష్ బాబు ఇంకా సీనియర్ యాక్టర్ కాబట్టి కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, కాకపోతే ఓవరాల్గా చాలా గుడ్ ఉంది. ఇంకో సెకండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఆమె యాక్టింగ్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్, కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా అయితే చాలా బాగుంది. ఏంటంటే అది మదర్ సెంటిమెంటే చాలా బాగుంది. ఎమోషన్ బాగా క్యారీ చేశారు సినిమా మొత్తం, ఎమోషన్గా కానీ ఇంకా మహేష్ బాబు యాక్టింగ్ కానీ చాలా బాగుంది. మెయిన్గా మహేష్ బాబు కోసం వెళ్ళి వచ్చాను కుర్చీ మర్త పెట్టి అంటే ఇంకా కొంచెం దానికంటే యూట్యూబ్లో బెటర్ అన్న. యూట్యూబ్ సాంగ్స్లో కుర్చీ మర్త పెట్టి చాలా సాంగ్స్ ఉన్నాయి, డీజే వాళ్ళు ఉంటారు కదా, ఆ సాంగ్ బెటర్ దానికన్నా. కానీ ఓవరాల్గా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ సపరేట్ ఏం అంటే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బాగుంది సినిమా. ఓవరాల్ సినిమా అయితే బాగుంది. అనిరుద్ధ్ అంత లేదు, బట్ ఓకే, ఆల్ గుడ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ వచ్చింది, క్లైమాక్స్ హైలైట్ వచ్చింది. యా గుడ్ బ్రో. సెకండ్ హాఫ్ బాగుంది, గుడ్. హీరో బీజిఎం అయితే బాగుంది. మడత పెట్టాడు బ్రో, కుర్చీ మడత పెట్టాడు. యా గుడ్. 4.5 రేటింగ్. ఇక వాళ్ళ డెసిషన్ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కామెడీ. సినిమా మటుకు సూపర్గా ఉందన్న. సినిమా మటుకు సూపర్గా ఉంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. గుంటూరు కారం సూపర్గా ఉంది. బ్లాక్ బస్ట్ సినిమా మటుకు. సినిమా మటుకు మహేష్ బాబు క్యారెక్టర్, ఆడిట్, మాస్ ఎలివేషన్స్, లైక్ ఇంకా డ్యాన్స్, ఫైట్స్, తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమన్ గారు రాడ్ పెట్టారంటున్నారు. రాడ్ అంటే మంచి లేదని ఎవరు చెప్పారు భయ? ఆ సినిమా మటుకు సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, మా ఫైట్ సీన్లో ఎమోషనల్ మ్యూజిక్ కానీ, మాస్ క్యారెక్టర్ మ్యూజిక్ కానీ సూపర్గా కొట్టారు తమన్ గారికి హ్యాండ్స్ అప్. ఎంట్రీ సీన్ అయితే నేనైతే కుర్చీలోంచి లేచి పైకి అరిచేసా. ఇంకా ఆపుకోలేక అంత బాగా చూపించారు. ఎవరు చెప్పారు భయ? నాకైతే బాగా అనిపించింది. సినిమా మటుకు హైలైట్ అనిపించింది. నాకు బాగా నచ్చేసింది. నేను పక్కగా స్టైలిష్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్ నేను. కాకపోతే మహేష్ బాబు సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశా. నాకు బాగా నచ్చేసింది. ఇంకా శ్రీలేఖ గారు చెప్పాలంటే శ్రీలేఖ గారు డ్యాన్స్లో సూపర్గా వేశారు. చాలా అందంగా ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. అది అంటే శ్రీలీల చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక ఐరన్ లెగ్ అని టాక్ అయితే అనిపోయింది. అంటే తన సినిమా ఫ్లాప్ అయినా కానీ తన క్యారెక్టర్, తన యాటిట్యూడ్ బాగున్నాయి. తన డ్యాన్స్, తన పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటాయి. సో అది మహేష్ బాబు పక్కన సూట్ అయిందంటారా? ఖచ్చితంగా సెట్ అయిపోయింది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో సూపర్గా ఉన్నాయి. అంటే మహేష్ బాబు లుంగి అది మట్టుకు భలే థ్రిల్లింగ్ అనిపించింది. భలే థ్రిల్లింగ్గా ఉంది. సో ఫన్నీ. నేను బాగా ఎంజాయ్ చేశాను అక్కడ. అసలు శ్రీలీల, మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి ఆ లుంగి స్టెప్స్ భలే ఎంజాయ్ చేస్తారు సూపర్గా. గబ్బర్ సింగ్ అంటే దాని రేంజ్ దాందే, దీని రేంజ్ దీందే. గుంటూరు కారం నెంబర్ 1. మాది బుర్రిపాలెం, గుంటూరు జిల్లా, తెనాలి పక్కన. సినిమా బాగా సూపర్ హిట్. శ్రీలీల బాగా డ్యాన్స్ బాగా వేశారు. అన్ని కామెడీ కానీ, ఫైట్లు కానీ బాగా సూపరు. ఓకేనమ్మా. ఇద్దరు బాగానే ఉన్నారు. సినిమా ఫైటింగ్ కూడా బాగా ఉండే, ఫైటింగ్ బాగా జరిగింది. అన్నీ మాకు నచ్చినాయి. అది పాటలు కూడా సూపర్ హిట్ అమ్మా. ఏది తీసేయడానికి లేదు. నాకు పాట చెప్పలేనమ్మా. అది నాకు పాట చెప్పలేను నేను. అది మాకై చాలా ఆనందం, జోసులో ఉన్నాం మేము. అది
లేదు లేదు అంటే వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళదమ్మా. మాకైతే సూపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ.